అందరూ ఎలా ఉన్నారు? ఈ చిన్న పిల్లలతోటి ఎంత కష్టమో అండి. ఇప్పుడైతే కొద్దిగా బోర్లు తిరుగుతున్నాడు, వెనక్కి పాకుతున్నాడు, వెనక అదంతా పట్టుకొని లేపుతున్నాడు. మొన్నైతే వెనక్కి తిరగడం గోడ గుద్దేసుకుంటాడు. ఈయన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఇంట్లో పనే చేయనా, వంటే చేయనా, బిట్టునే చూసుకొని ఇదంతా తట్టుకోలేకపోక ఫ్రిడ్జ్ అయితే పట్టించుకోక 15 డేస్ అవుతుంది. చూసారా మా ఫ్రిడ్జ్ ఎంత ఘోరంగా ఉందో నేను పట్టించుకోపోయేసరికి. మరి అట్లా ఉంటుంది మన ఆడవాళ్ళు పట్టించుకోకపోతే. ఇలా వచ్చేసి మా వారిని అయితే కొద్దిగా ఏదైనా మ్యాట్ అయితే తీసుకున్నా అంటే మా వారు సెల్ఫ్లకి అయితే తెచ్చారు, కానీ నేను దాన్ని ఫ్రిడ్జ్కి వాడాను. చాలా బాగా యూజ్ అయింది. ఫైనల్లీ మా ఫ్రిడ్జ్ని అయితే ఇలా నీట్గా సర్దేసుకున్నాను. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇక కూరగాయలు వెజిటేబుల్స్ కూడా ఇంకేం తేవాలి. ఓన్లీ టమాటా పచ్చిమిర్చి మాత్రమే ఉండే, అవే ఇప్పుడు మీకు చూపిస్తాను. మంచిగా పెరుగు కూడా తోడు వేసాను అనమాట. అదే అక్కడ గిన్నె వచ్చేసి ఏమో వాటర్ మిలాన్ ఉంది, గ్రేప్స్ ఉన్నాయి, క్యారెట్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పనసకాయ తొనలు ఉంటాయి కదా, పనసకాయలు కూడా ఉన్నాయన్నమాట. ప్రజెంట్ అవి ఒక మ్యాంగో కూడా కోసాము. నేను పప్పు చేసాం కదా, ఇంకొంచెం అయితే ఉంది, చట్నీ ఉంది. ఫైనల్లీ ఇది ఇలా ఫ్రిడ్జ్ టూర్ అయితే కంప్లీట్ అయింది. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా. ఇక్కడ ఇవైతే తినేస్తున్నామట.